డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాల్లో ఉన్న షాపుల అమ్మకాలను ఆపాలి. గట్కేసర్ సర్కిల్ వెంకటాపురం డబుల్ బెడ్రూమ్లను సిపిఎం మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఉన్న కాలనీ అసోసియేషన్ వారితో సమావేశం ఏర్పాటు జరుపుకోవడం జరిగింది. మరియు సిపిఎం గట్కేసర్ మండల కార్యదర్శి ఎన్ సబిత అధ్యక్షతన జరిగింది. సిపిఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శి సత్యం మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్లో నిర్మించిన షాపుల వేలం ఆపాలని, మేడ్చల్ జిల్లాలోని 16 డబుల్ బెడ్రూమ్ కాలనీలోని 992 వాణిజ్య సముదాయాలను వేలం పద్ధతిలో విక్రయించడాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. డబుల్ బెడ్రూమ్లలో అనేక సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలను పరిష్కరించకుండా వేలంపాటు వేయడం కోసం ప్రభుత్వం పూనుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. గత ప్రభుత్వం ఈ షాపుల్లో డబుల్ బెడ్రూమ్లలో ఉన్న అసోసియేషన్ వాళ్ళు కిరాయిలకు ఇచ్చి వచ్చిన డబ్బుతో లిఫ్ట్, మెయింటెనెన్స్, కరెంటు, ఇతర అవసరాలను ఉపయోగించుకోవాలి అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం షాపులను వేలంపాటుతో అమ్మేసి వచ్చిన డబ్బుతోనే అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని గల్లబొల్లి మాటలు చెబుతున్నారు. అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించాలంటే వేలంపాటుతో వచ్చిన డబ్బులు 2 సంవత్సరాల లోపలే ఖర్చు అయిపోతుందని, కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ షాపుల వేలంపాటును అమ్మేసి వచ్చిన డబ్బుతోనే అక్కడున్న సమస్యలు పరిష్కరిస్తామని కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించాలంటే వేలంపాటులో వచ్చిన డబ్బులు 2 సంవత్సరాల లోపలే ఖర్చు అయిపోతాయని, తప్ప జీవితాంతం ఉపయోగపడే పరిస్థితి ఉండదని, దానివల్ల అక్కడ ఉండే ప్రజలకు నష్టం జరిగే అవకాశం ఉంటుందని, కాబట్టి షాపుల వేలంపాటును ఆపాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యులు కోమటి రవి, ఎర్ర అశోక్, సీనియర్ నాయకులు శ్రీమన్నారాయణ, యాదయ్య, సిపిఎం మండల కార్యదర్శి ఎన్ సబిత, మండల కమిటీ సభ్యులు కొండయ్య, చంద్రమోహన్, కాలనీ అసోసియేషన్ డైరెక్టర్ వరప్రసాద్ రెడ్డి, ప్రెసిడెంట్ కమలాకర్, చందు, రమ, ఉషా, సుమతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వెంకటాపురానికి సంబంధించిన డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి మన సిపిఎం పార్టీ నుంచి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సత్యం గారు, అదేవిధంగా కామ్రేడ్ రవి గారు, కామ్రేడ్ అశోక్ గారు, కామ్రేడ్ సబిత ఈ మండలంలో సిపిఎం పార్టీగా మండల కార్యదర్శిగా, అదేవిధంగా ఎన్పిఆర్డి నుంచి చంద్రమోహన్ గారు, వీళ్ళంతా కూడా వచ్చారు. గతంలో కూడా మేము మీ దగ్గరికి ఒక 2 ఫ్రెండ్స్ ఈరోజు మన వెంకటాపురానికి సంబంధించిన డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి మన సిపిఎం పార్టీ నుంచి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సత్యం గారు, అదేవిధంగా కామ్రేడ్ రవి గారు, కామ్రేడ్ అశోక్ గారు, కామ్రేడ్ సబిత ఈ మండలంలో సిపిఎం పార్టీగా మండల కార్యదర్శిగా, అదేవిధంగా ఎన్పిఆర్డి నుంచి చంద్రమోహన్ గారు, వీళ్ళంతా కూడా వచ్చారు. గతంలో కూడా మేము మీ దగ్గరికి ఒక 2-3 సార్లు ఇక్కడికి రావటం అనేది జరిగింది. వీళ్ళందరి తరపు నుంచి ఈ కాలనీ వాసులకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2 BHK హౌసింగ్ స్కీమ్లో ఉన్నటువంటి దుకాణాలని వేలం వేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. మేడ్చల్ జిల్లాలో 12 కేంద్రాల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్లలో ఉన్నటువంటి 892 షాపులని అమ్ముతున్నామని చెప్పేసి కలెక్టర్ గారు ప్రకటన విడుదల చేశారు. రేపు 15, 17వ తేదీలలో వీటిని వేలం వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటనని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దుకాణాలు అమ్మి వచ్చిన డబ్బుని కార్పొరేట్ ఫండ్గా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీకి వినియోగిస్తామంటున్నారు. ఇది సరైనది కాదు. ఈ డబుల్ బెడ్రూమ్ కట్టేటప్పుడు సార్ మీ పార్టీ తరఫున మీ డిమాండ్ ఏంటి సార్? ఈ దుకాణాలని వేలం వేయొద్దు, అమ్మొద్దు. ఇది ఇక్కడున్న స్థానికులకే అవి గవర్నమెంట్ చూస్తూ ఉంది. మీకు ఒక ఉదాహరణ చెప్తా. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించింది దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి డబ్బులు ఎక్కడ మన లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఆ పైసలను మేము ఎవరికి ఇయ్యమని ఆ పైసలను కూడా కాజేసింది గవర్నమెంట్. ఆ డబ్బులను కూడా కాజేసింది గవర్నమెంట్. అంటే కొన్ని వేల కూడా ఈ విధంగా అయితే వాళ్ళ చేతిలోకి వెళ్తే 1-2 సంవత్సరాలు గవర్నమెంట్ దిగిపోయే నాటికి అవన్నీ కూడా డబ్బులు ఒడవగొట్టేసి ఆ డబ్బులను మొత్తం ఖతం చేసేసి మీది మీరు ఎట్లా మెయింటైన్ చేసుకుంటారో చేసుకోరు అని అంటే మనం డబ్బులు లేక
కిరాయిలు కట్టలేక సిపిఎం పార్టీ తరపు నుంచి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి షటర్లను వేలంపాట వేయకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో నివసించే వారికి ఆ యొక్క షటర్లను కేటాయించాలి, కిరాయికి ఇవ్వాలి అనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మొదటి డిమాండ్. రెండవది ఏంటి అని అంటే సుమారుగా మా పార్టీ చెప్పినట్టుగానే ఒక 100 కోట్ల రూపాయలు కేటాయించి వీరి యొక్క అన్ని అవసరాలకు సంబంధించి అందులో ప్రత్యేకంగా ఖర్చు పెట్టాలి అనేది. ఇప్పుడు ఈ వెంకటాపురంలోనే చూస్తే ఒక లిఫ్ట్ పనిచేస్తుంది, ఒక లిఫ్ట్ పనిచేయట్లేదు. దానికి ఒక లిఫ్ట్ పనిచేయని దానికి మేము వాళ్ళను పిలిపించి అడిగితే సుమారుగా 1 లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది అని అంటున్నారు. మరి ఇన్ని డబ్బులు ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టుకుంటారు? వీళ్ళంతా పేదవాళ్ళే కదా. మరి అంటే ఏదైతే మా కొర్రెంల డబల్ బెడ్రూమ్ సంబంధించిన బెనిఫిషియర్లు మొట్టమొదట సమస్య వచ్చేసి కురంలా కాదు వెంకటాపురం. దాంట్లో వచ్చేసి వెంకటాపురం అంటే కొర్రెంలా ఉంటుంది. అయితే మాకు మొట్టమొదటి సమస్య ట్రాన్స్పోర్ట్ సమస్య. ఎక్కడెక్కడి నుంచో బెనిఫిషియర్లు వాళ్ళ ఉద్యోగ రీత్యా ఇక్కడి నుంచి అక్కడికి 15-20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ జీవనాన్ని గడుపుతూ పొద్దున సాయంత్రము 3-3.5 కిలోమీటరు పొద్దున సాయంత్రము వాళ్ళ ఆదాయంలో సగం మొత్తాన్ని ఆటో ఛార్జీలకే పెట్టుకునే పరిస్థితికి దిగజారింది ఈ డబల్ బెడ్రూమ్లు ఇచ్చిన కానుంచి. మరి ఈ డబల్ బెడ్రూమ్లు ఇచ్చి ఏదైతే పేద ప్రజలకు న్యాయం చేస్తాము అని ఏదైతే పాత గవర్నమెంటు ఏదైతే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని